మనసును మార్చే క్షణం ప్రతి జీవితంలో ఉంటుంది. అర్జున్కి కెమెరాలో ఫోటోలు తీయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు మార్నింగ్ కాలేజ్ ప్రాంగణంలో అతను ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. ఆ లెన్స్లోకి అనుకోకుండా కనిపించింది మాధవి. మాధవి పుస్తకం చదువుకుంటూ టేబుల్ పైన కూర్చుంది. అప్పుడే అర్జున్ మాధవిని చూశాడు. ఆ రోజు నుండి మాధవిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. లైబ్రరీలో చదువుకుంటున్నప్పుడు అర్జున్ మాధవిని గమనించేవాడు. ఎప్పుడైనా మాధవి సడన్గా చూస్తే తన తల కిందికేసుకునేవాడు. చెప్పని మాటలు, వినిపించని గీతాలు, కానీ ఆ చూపుల్లో మాత్రం ప్రేమ పాడుతూనే ఉండేది. ఒకరోజు సాయంత్రం వర్షం పడుతుంది. బస్టాప్లో మాధవి నిలబడింది. చేతిలో పుస్తకం కానీ గొడుగు కానీ లేదు. వాన చినుకులు పడుతుంటే అర్జున్ వెనుక నుండి నిశ్శబ్దంగా వచ్చి గొడుగు పట్టుకున్నాడు. మాధవి ఆశ్చర్యంగా చూసింది. వెంటనే ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో అర్జున్కి ఒక ప్రపంచమే కనిపించింది. అది ఒక చిన్న గెస్చరే కావచ్చు, కానీ ప్రేమను మాటల కన్నా బలంగా చెప్పింది. మాధవికి సాహిత్యం అంటే ప్రాణం. కాలేజీ యాన్యువల్ డే రోజు వేదికపై నిలబడి ఆమె తన కవిత చదువుతుంది. ఆ కవితలో చివరగా నా మౌనంలో ఎవరో వినిపిస్తున్నారు, నా చూపుల్లో ఎవరో నిలిచిపోయారు అని అంది. ఆ పదాలు వినగానే అర్జున్ హృదయం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ కవితలో తనని తాను చూసుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య దూరం తగ్గింది. క్లాస్ రూమ్లో చిన్న చిన్న చూపులు, లైబ్రరీలో పుస్తకాల మధ్య నిశ్శబ్ద కలయికలు, మరియు స్నేహితుల మధ్యలో పంచుకున్న నవ్వులు, ఇవన్నీ కలిపి ఒక మౌనపు ప్రేమ కథను నిర్మించాయి. ప్రేమ అనేది పెద్ద మాటలతో కాదు, చిన్న క్షణాలతో కూడా బలపడుతుంది. ఒకరోజు సాయంత్రం పార్క్లో బెంచిపై అర్జున్ మరియు మాధవి కూర్చున్నారు. అర్జున్ ఒక ఫోటో ఆల్బమ్ మాధవికి ఇచ్చాడు. ఆ ఆల్బంలో అన్ని ఫొటోస్ మాధవే ఉన్నాయి. ఆమె పుస్తకం చదువుతున్నప్పుడు, వర్షంలో తడుస్తున్నప్పుడు, చిరునవ్వు నవ్వినప్పుడు, ప్రతి క్షణం అర్జున్ తన కెమెరాలో ఫొటోస్ తీశాడు. మాధవి పేజీలు తిప్పుతుండగా ఆమె కళ్ళల్లో నీళ్లు పొంగాయి. మాటలు లేవు, కానీ ఒక చిరునవ్వుతో అర్జున్ చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలోనే తన ప్రేమకి సమాధానం లభించింది. ప్రేమ అనేది ఎప్పుడూ మాటలతోనే చెప్పబడదు, చూపుల్లో, మౌనంలో, చిన్న చిన్న జ్ఞాపకాలలో మరింత తెలుస్తుంది. అర్జున్ మాధవి ప్రేమ కథ మౌనంలో మొదలై మౌనంలోనే శాశ్వతమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.